ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈ వేటలోనైతే మనం ఎరగా అయితే చాలా పెద్ద చేపను కొడుతున్నాము. అది కూడా ప్రాణంతోనే ఉంది. ఆ చేప అయితే చాలా బ్లాక్గా ఉంది కదా, దాన్ని అయితే ఇనపరిగా అంటారు. మనమైతే పెద్ద చేపలకైతే వేస్తున్నాం. గేలమూరి కూడా చాలా పెద్దది, తాడు కూడా చాలా మొతకది. ఆ చేప అయితే ప్రాణంతోనే ఉంది. మా మాయ అయితే ఇప్పుడు తాడు అయితే ఉగ్గేస్తున్నాడు సముద్రంలోకి. ఏం చేప పడుతుందో చూద్దాం. మరి మనమైతే వేటలో ఉన్నాం కదా, చిన్న చేపలు అయితే కొన్ని పెట్టాం. మనము చిన్న చేపను అయితే ఎరగా కుట్టేసి పెద్ద చేపకైతే వేస్తున్నాం. పెద్ద పెద్ద బొంతి చేపలు, కరగడ చేపలు, సొర చేపలు కూడా పడతావు అనుకోకుండా, కానీ అదృష్టం బట్టి ఉంటుంది. పడవచ్చు పడకపోవచ్చు. సొర చేపలు అయితే, పెద్ద చేపలు బొంతి చేపలు, మట్టలు ఇలాంటివి అయితే ఎక్కువగా పడతావు. ఆ ఎర్రకైతే, ఇనపరిగి ఎర్రకైతే చాలా ఎక్కువగా. నాకు ఇంతకుముందు మేము కుట్టాం కూడా ఇనపరిగి ఎర్ర అయితే. అదిగో మా మాయకి అయితే చేప కూడా వచ్చింది. చేప వస్తే మనకు ఎర్ర ఎందుకు సైకెత్తది. తాడు చూడండి లాగుతున్నాడు, ఉరిలిపోయింది. మనమైతే చాలా పెద్ద కుట్టాం కదా, అందుకే బాగా మింగ నుంచి మడదేశాము. అప్పుడే గేలములు అయితే కొద్దిగా వేగంగా ఉరేలుతుంది. చేపకైతే గేలములు ఉరిలిపోయింది. చేప అయితే ఎలా నవ్వుతుంది ఒకసారి చూడండి. మా మాయ అయితే తాడైతే చాలా టైట్గా అయితే వస్తుంది. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మొతకుతాడు అయితే 180 నెంబర్ తాడు. కానీ దానికి ఎక్కడవట్లేదు. చాలా పెద్ద చేప ఇది. కానీ ఇదైతే నేను చాలా లేట్ అవుతుంది తీసేటప్పటికి, అందుకే నేను లాంగ్ వీడియోలో పెట్టిన చేపను ఎలా చంపామంది కూడా చాలా డేంజర్ చేప. చేప అయితే అస్సలు మనకి ఎక్కరాలేదు. 4 మనుషుల అయితే లాగాం, దగ్గర కూతురు సూత్రు. చాలా పెద్ద చేప, చాలా లేట్ అయిపోయింది. లాంగ్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఓకేనా? మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.